A very good afternoon. Welcome to our channel. So every Wednesday మనం జీకే క్లాసెస్ చూస్తూ ఉన్నాం. యూస్ఫుల్ ఫర్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ఎస్పెషల్లీ ఇండియన్ రైల్వేస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, డిఫెన్స్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇవి చాలా పర్ఫెక్ట్గా మీకు యూజ్ అవుతాయి. సో ప్రాపర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు డెఫినెట్లీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈరోజు టాపిక్ అణు విద్యుత్ కేంద్రాలు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. సో ఈ టాపిక్ నుండి ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అనేది మనం చూద్దాం. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో వారు ఒకసారి నా ప్రీవియస్ క్లాసెస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఓకేనా? సో క్లాస్ పూర్తిగా వినండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అణు విద్యుత్ కేంద్రాలు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. సో ముందుగా ఎక్కడెక్కడ ఉన్నాయి అణు విద్యుత్ కేంద్రాలు అనేది చూద్దాం. తమిళనాడులో కుడంకులం అణు విద్యుత్ కేంద్రం ఉంది. కల్పకం అణు విద్యుత్ కేంద్రం, ఇయర్ అవసరం లేదు. తమిళనాడులో కుడంకులం అణు విద్యుత్ కేంద్రము అండ్ కల్పకం అణు విద్యుత్ కేంద్రము. కర్ణాటకలో కైగా అణు విద్యుత్ కేంద్రం ఉంది. మహారాష్ట్రలో తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఉంది. ఇక్కడ ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1969. ఓకేనా? 1969లో ఇది ప్రారంభమైంది. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రము మహారాష్ట్రలో ఉంది. అండ్ గుజరాత్లో కాక్రాపారా అణు విద్యుత్ కేంద్రం ఉంది. రాజస్థాన్లో రావత్ భట్ అణు విద్యుత్ కేంద్రం, ఉత్తరప్రదేశ్లో నరోరా అణు విద్యుత్ కేంద్రం ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ స్టేట్స్లలో ఎక్కడెక్కడ ఉంది అనేది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కాక్రాపారా అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. ఓకేనా? సో మనం 100 టాపిక్స్తో అమేజింగ్గా ప్రిపేర్ చేయడం జరిగింది. కేవలం 100 రూపీస్కే మీకు జీకే అవైలబుల్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క యాప్లో ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు. అండ్ దీంతోపాటు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. భారతదేశంలో స్థాపించబడిన మొదటి అణు విద్యుత్ కేంద్రం ఏది అన్నప్పుడు తారాపూర్ 1969లో ప్రారంభించారు. ఎగ్జామినర్ కొంచెం లోతుగా వెళ్ళినప్పుడు తారాపూర్ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏ దేశ సహకారంతో స్థాపించారు అని అడిగే అవకాశం ఉంటుంది. అమెరికా సహకారంతో ఈ తారాపూర్ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ భారతదేశ అణుశాస్త్ర పితామహుడు ఎవరు అని అడుగుతారు. హోమీ జే బాబా, వెరీ ఇంపార్టెంట్ అండి, హోమీ జే బాబా. అండ్ అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించిన మొట్టమొదటి దేశం ఏది అంటే రష్యా అండి. అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించిన మొదటి దేశం రష్యా. ఆ ప్లాంట్ వచ్చేసి ఓబ్నింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 1954లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం అని ఏ అణు విద్యుత్ కేంద్రానికి పేరు అంటే కల్పకం అణు విద్యుత్ కేంద్రాన్నే ఇందిరాగాంధీ అణు విద్యుత్ కేంద్రం అంటాము. ఇది మనకి కల్పకం అనేది తమిళనాడులో ఉంది. ఎగ్జామినర్ అడుగుతాడు, ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? తమిళనాడు. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకి ఇది ఫిజిక్స్ బేస్ మీద కూడా అడిగే అవకాశం ఉంటుంది. అణు విద్యుత్ కేంద్రంలో ఏ పద్ధతిని ఉపయోగిస్తారు అంటే ఏ ప్రాసెస్ మీద జరుగుతూ ఉంటుంది కనుక చూసినట్లయితే కేంద్రక విలీనము, న్యూక్లియర్ ఫిజియన్ అంటాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, కేంద్రక సంలీనం ఉంటుంది, న్యూక్లియర్ ఫ్యూజియన్ ఈ విధంగా ఉంటుంది. FUSION ఉంటుంది, కేంద్రక సంలీనం అంటాము. అండ్ కేంద్రక విలీనము అంటాము, ఫిజియన్. ఓకే. సో మన యొక్క ఆన్సర్ కేంద్రక విలీనము. సో ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలామంది వ్యక్తులు కేంద్రక సంలీనము, కేంద్రక విలీనము దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకేనా? సో కేంద్రక విలీనం ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి క్లాసెస్ మనం చూద్దాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా తప్పక మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జీకే కోర్స్ 100 రూపీస్, 100 డేస్ వ్యాలిడిటీతో మీ ముందుంది. ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు. ఓకే. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.